తులసమ్మకి నేను 3 రోజుల నుంచి నీళ్లు పోయలేదు. పొయ్యకూడదనేసి పొయ్యలేదు. కానీ తులసమ్మ చూసారండి ఎలా వాడిపోయిందో. అంటే తులసమ్మనే నిద్రపోయిందని అనాలటండి. తులసమ్మ అలా అలా ఉన్నప్పుడు నిద్రపోయింది అనాలటండి. కాకపోతే ఏంటంటే మన బాడీ కూడా వాటర్ తాగకపోతే ఇలాగే అయిపోతుందండి. తులసమ్మకి 2 రోజులు నీళ్ళు పొయ్యకపోతే ఎలా అయిపోయిందో సేమ్ మన బాడీ కూడా నీళ్ళు తక్కువ తాగడం వల్ల అలా అయిపోద్ది. మనం ఏం చేస్తాం, ఏదో నీరసం అనేసి హాస్పిటల్కి వెళ్తాం. వాడు సెలైన్లు ఎక్కిస్తారు డాక్టర్లు మనకి. ఇక్కడ ఇది కొద్ది నీళ్ళు పోసిన తర్వాత తులసమ్మ ఎలా అయిపోతుంది తెలుసండి, మళ్ళీ చక్కగా అయిపోతుంది. మన బాడీ కూడా సేమ్ అంతే అండి. ఎప్పుడైనా కానీ రెగ్యులర్గా వాటర్ ఎక్కువ తాగాలి. ఎక్కువ తాగమనేసి 7 లీటర్లు 8 లీటర్లు కాదు. ఉదయాన్నే పెద్ద లోటతో లోట నీళ్ళు తాగండి. మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఒక లోటా నీళ్ళు, అలాగా మధ్యాహ్నం భోజనం చేసే ముందు ఒక అరగంట ముందు ఒక హాఫ్ లీటర్ నీళ్ళు, అలా సాయంత్రం మళ్ళీ అలా రోజుకు 5-6 లోటాల నీళ్ళు తాగండి. చిన్న లోటతో లోటా నీళ్ళు. ఓకేనా? తులసం చూడండి నీళ్ళు వేయకపోవటం వల్ల ఎలా అయిందో చూసారా? 3 రోజులకి సేమ్ మన బాడీ కూడా అలాగే అయిపోతుంది. ఒంట్లో వాటర్ లేకపోతే, వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే సేమ్ తులసమ్మ ఎలా ఉందో మన బాడీ కూడా అలాగా డ్రై అయిపోతుంది. ఓకేనండి? కంపల్సరీ నీళ్ళు మాత్రం తాగండి రెగ్యులర్గా. ఎక్కువ నీళ్ళు తాగాలి. హెల్త్కి చాలా మంచిది. ఏ జబ్బు ఉన్నా కానీ, మళ్ళీ ఎలాంటి నీరసం ఉన్నా కానీ ఈ వాటర్ ద్వారానే మనకి రికవర్ అవుతాం మనం. అందుకనేసి నీళ్ళు ఎక్కువ తాగండి. చూడండి 3 రోజులకి మా తులసమ్మ ఎలా అయిపోయిందో. ఓకేనండి? కంపల్సరీ నీళ్ళు ఎక్కువ తాగండి. పిల్లలకు కూడా నీళ్ళు ఎక్కువ తాగడం అలవాటు చేయండి. ఓకేనండి? థ్యాంక్ యూ.